పోతే పోయిందిలే గురు. మనకి మందు ఉంది. మందే బాగుంది. ఏంటి పిల్ల ఫిగరా? పిల్ల ఫిగర్ కాదు, మందు వగర్. అయితే మళ్ళీ ఏమ్మా టిఫిన్ అయిందా? రెడీ నాన్న. పెట్టమ్మా, ఆకలిగా ఉంది. ఎట్లా ఉంది నీ హోటల్ వ్యాపారం? బ్రహ్మాండంగా ఉంది నాన్న. గుడ్. కాకపోతే ఒక రౌడీగాడు వచ్చి అప్పుడప్పుడు అలర్ట్ చేసి వెళ్తున్నాడు. నేను ముందే చెప్పా కదమ్మా, ఆడపిల్లలు హోటల్ వ్యాపారం పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. అదంతా పెద్ద ప్రాబ్లం కాదు నాన్న. ఎవరైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చి మొహం పచ్చలా వద్దే అన్నారనుకో, తాకు ముడుచుకుని పోతాడు. నిజమే. అవును, కార్ యాక్సిడెంట్ లో నిన్నెవరో కాపాడారన్నావు. అతను నీ దగ్గర పనిచేస్తున్నాడా? అవునమ్మా, బుద్ధిమంతుడు. ఒకసారి అతని దగ్గర ఈ రౌడీ గురించి చెప్పావనుకో, వాడి రోగం కుదురుతుంది. సరేనమ్మా, చెప్పి పంపిస్తాను. అది ఆ రౌడీ గారి పని. రౌడీ గారి పేరు చెప్తేనే చేయగలుగుతుంది. మీ అమ్మాయి గారిని ఎవడో రౌడీ వెధవ అలరి పెడుతున్నాడా? చెప్పండి సార్, వాడు ఎవడో ఎర్రగొట్టేద్దాం. ఎర్రగొట్టడాలు పగలగొట్టడాలు వద్దు గాని వెధ వేషాలు వేయొద్దని వార్నింగ్ ఇవ్వు చాలు. గురువు గారు, వాడిని రఫ్ఫాడించాలో వాడి బాక్స్ బద్దలు కొట్టాలో నాకు వదిలేయండి. ఇప్పుడు అమ్మాయి గారు ఏం చేస్తున్నారు, వాడు ఏ టైప్ లో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, కొంచెం వివరం చెప్పగలరా? అమ్మాయిది సుశక్తి మీద ఆధారపడి బతకాలనే పద్ధతి. అంటే ఉద్యోగం చేస్తున్నారు అనమాట. చాలా గ్రేట్ సార్. అది కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో కష్టపడి పనిచేసుకునే ఒక అమ్మాయిని ఒక రౌడీ వేధ ఏడిపిస్తారంటే అసలు క్షమించకూడదండి. నా దగ్గర గన్ లేదు కానండి, లేకపోతే వాడిని సెంటర్ లో పెట్టి షూట్ చేసి అవతల పడేద్దును. గురువు గారు మన సంగతి వివరం. మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదలాడించేస్తాడండి. నీ కోతలో నువ్వు మరి ఎక్కువ చెప్పకరా నమ్మరు. సరే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కాదయ్యా, ఆ పక్కన హోటల్ లేదు? ఆ చిట్టమ్మ హోటల్ ఉంది, దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే చిట్టమ్మ మా అమ్మాయే. గ్రీజ్ పడిందా? కాలు జారింది? కాలు తట్టం కదండి బాబు, గుండెలు లటుక్కున కింద జారింది. హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరీ చేస్తున్నాడు. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాస్కెల్ వచ్చి. అబ్బే, రాస్కెల్ అయి ఉండండి. హెల్త్ ఆఫీసర్ ని తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి 4 వాయించమంటే లవ్ గివ్వు జెంటిల్మెన్ అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి? చిన్న వార్నింగ్ లెటర్ రాసి పడేస్తే వాడు దర్దలాడుతూ మన దారిలోకి వచ్చేస్తాడు. అంటే వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో. వాడి సంగతి అలాగే. హలో సిట్టి గారా? అవునండి. చూడండి, నేను మీ నాన్నగారి సెట్ లో పనిచేసే మెకానిక్ ని. మిమ్మల్ని ఎవడో రౌడీ ఏదో ఏడిపిస్తున్నట్లుగా మీ నాన్నారు నాకు చెప్పారు. ఇవాళ ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది. వచ్చే టైం కాదండి, వాడు పోయే టైం దగ్గరికి వచ్చింది. మీరు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి సాయంకాలం పార్కు దగ్గరికి వచ్చినట్టు చేయండి. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి, థ్యాంక్స్ అండి. ఇదిగో చిట్టమ్మా. అరే వచ్చేసావా? ఏంటే చిట్టమ్మో, ఈ వేళ ఫేస్ నూనె రాసిన పెనంలా కలకలాడిపోతుంది. నిన్ను తలుచుకుంటూ నీకోసం స్పెషల్ కాఫీ కలుపుతున్నాను. ఏంటి స్పెషల్ కాఫీ అంటున్నావు? కొంపదీసి అందులో ఎలకల ముందు కలిపావేంటి? నా పీడ వదిలించుకుందామని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పైకి పచ్చడైపోతుంది అంటాను గాని నిన్ను చూస్తే నా మనసు మెల్లికలు తిరిగిపోతుంది. కాఫీలో నా ప్రేమంతా కలిపి నీకోసం స్పెషల్ గా చేశాను. ప్రేమ డైలాగులు మిక్స్ చేసి నా నడు ఎర్రగొడుతున్నావు ఏంటి? పబ్లిక్ సాయంకాలం షోకైన బట్టలేసుకుని బాగా సెంటు కొట్టుకుని పార్కు వచ్చావనుకో, అక్కడ చూసుకున్నా. ఇక చూసుకో, ఎర్రగొడతా.